ఏమైనా టీ బిస్కెట్స్ ఉన్నాయి బాబు? ఏదైతే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఏదైతే రావడం జరిగిందో స్పీకర్ గారికి, దానిపై ఇవాళ స్పీకర్ గారు మరి తీర్పు వెలువరింప చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నా అభిప్రాయం తెలపాలని చెప్పని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. సరే, ఎవరమైనా స్పీకర్ గారి తీర్పును గౌరవించాల్సిందే. స్పీకర్ గారు ఏదైతే ఉన్నదో, జగిత్యాల ఎమ్మెల్యే గారు ఏదైతే పార్టీ ఫిరాయింపు చేసినట్టు ఆరోపణలు రావడం జరిగిందో, చేయబడినట్టు దానికి తగు ఆధారాలు లేవు. ఆయన అఫిడవిట్ ప్రమాణ పత్రంలో పేర్కొన్నట్టు ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ, కాబట్టి వచ్చిన ఆరోపణలు డ్రాప్ చేస్తున్నట్టు వారు పేర్కొన్నట్టు గమనించింది. సరే, ఎమ్మెల్యే గారు కూడా ఏది ఉందో ఆయన, నేను పత్రికలు ఇవాళ ఉదయమైన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలను కొనసాగుతున్నా, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినట్టు కూడా నేను గమనించింది. సంతోషం నాయన. ఇప్పటికైనా ఏదైతే ఉందో, నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. ఇప్పటికైనా నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. ఇప్పటికైనా ఒక క్రమశిక్షణ గల పార్టీ నాయకుడిగా రాజ్యాంగ నిబంధనల మేరకు ఎవరమైనా కానీ చట్టసభకి ఎంపికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులు మన బాధ్యతలు నిర్వర్తించాలి, మనం కొనసాగాలి. ఎవరమైనా కానీ ఆ విధంగా కాకుండా నేను టీఆర్ఎస్ పార్టీ సభ్యుడినే అంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో అని చెప్పాలంటే, ఆయన సంసారం ఆయన చక్కగా చేసుకోకుండా నా సంసారంలో ఎందుకు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు బుద్ధిగల్ల ఇల్లాలుగా ఏదైతున్నదో, బుద్ధిగల్ల ఇల్లాలుగా స్పీకర్ గారు తీర్పు వచ్చినాకనైనా నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో. నా సంసారంలో ఎందుకు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాను? కాంట్రాక్ట్లు అభివృద్ధి అంటే పక్కింటోడి కన్నం వేయటమానే? కాంట్రాక్ట్లో అభివృద్ధి అంటే పక్కింటోడి కన్నం వేయటమానే? నువ్వు దాదాపు 20 మాసాలు అవుతుంది ఆ ముఖ్యమంత్రి గారితో కలిసి నేను ప్రయాణం చేస్తున్నా, అభివృద్ధి కొరకు పాటుపడుతున్నా అని చెప్పని పేర్కొనబట్టి ఒక్కటి చెప్పవే నువ్వు. ఈ 20 మాసాలలో నేను జగిత్యాల శాసన నియోజకవర్గాన్ని ఇంకో ప్రత్యేకంగా ఈ అభివృద్ధి నేను చేసిన అని చెప్పా. ఒక్కటి, నాట్ సింగల్. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది యంగ్ ఇండియా బిల్లుల కోసం తాపత్రయపడటం, ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలకు కాళ్ళలో కట్టెడ్డం పెట్టినట్టు మా దశాబ్దాల పోరాట ఫలితం, కాంగ్రెస్ కార్యకర్తల దశాబ్ద కాల పోరాట ఫలితం వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వస్తే ఆ ఫలాలు ఎవరు అనుభవించాలనే? దశాబ్దాల కాలం ఏదైతుందో జెండా మూసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఏదైతుందో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఎదిరించి పోరాటం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు అభిమానులు దక్కాలనా? లేకుంటే ఈ దశాబ్ద కాలం ఎవడైతే అనుభవించాడో మళ్ళీ వాడికైనా మార్పు దేనికి సంకేతం?
గత ప్రభుత్వ హయాం లోపల ఏదైతుందో ఆశించిన మేరకు పారదర్శకంగా పనులు జరగలేదు కాబట్టి ఏదైతుందో ప్రజలు మార్పు కోరారు. ఇవాళ నువ్వు 20 మాసాలు అవుతుందా నేను ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తున్నా, ప్రభుత్వాన్ని మద్దతు తెలుపుతున్నా, నువ్వు ఏది అవుతుందో ప్రజలకు జరుగుతున్నట్టుగా మేలు చెప్పురా నాయన. సారీ, మేలు చెప్పు నాయన. వేస్తే ఎమ్మెల్యేని గెలవలేకపోయినా, బట్ ఐ హ్యావ్ గాట్ మై ఓన్ రెస్పాన్సిబిలిటీస్. నేను ఎమ్మెల్యేగా గెలవకున్నప్పటికీ కూడా ఏదైతే ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కేవలం NREGS స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ లేక అమ్మ ఆదర్శ పాఠశాల పనులు చేయడమే, మా కార్యకర్తలు అది చేయడమే కాదు, తృప్తి చేయడమే కాదు, నా వంతు బాధ్యత. బలహీన వర్గాల హక్కులను నిలబెట్టడం నా వంతు బాధ్యత. మహిళల హక్కులు నిలబెట్టడం నా వంతు బాధ్యత. ఇదే రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి విత్ ఇన్ నో టైమ్ ఐ గాట్ ఇట్ రెక్టిఫైడ్. ఆ చట్టం లొసుగులు ఏదైతుందో సరి చేసి ఎన్నికలు నిర్వహింపచేసిందా? సరే, ఎవరో ఒక బలహీన వర్గాలకు చెందిన ఆడబిడ్డ ఎంపికైందా అంటున్నా. నీ సంవత్సరం చక్కగా చేసుకో. స్పీకర్ గారు చెప్పింది ఇగన బుద్ధిగా ఉండు. ఇంకా కూడా ఏదైతుందో ఇదే దొంగ బుద్ధి ఎందుక? పక్కింటోడి కన్నం వేసే బుద్ధి. వీళ్ళ గత మున్సిపాలిటీ ఏ విధంగా ఏదైతుందో అవినీతి ఆరోపణలతోని అవకతవకలతోని ఎంత అప్రతిష్ట పాలైందో మీకు అందరికీ ఎరకనే. అవినీతి ఆరోపణలతోని అవకతవకలతో ఏదైతే ఎంత అప్రతిష్ట పాలైందే. 16 మంది మున్సిపల్ కమిషన్ మారుతారే 5 ఏళ్ళల్లో. 5 సంవత్సరాల్లో 16 మంది మున్సిపల్ కమిషనర్ మారేట మున్సిపాలిటీ ఇంకెక్కడైనా ఉండగలుగుతుందో ఊహిస్తారే? 8 మంది జైలుకు వేయండ్రు. ఏసీబీ రైడ్స్, విజిలెన్స్ ఇవన్నీ ఆయన అనుమతులు జరిగినాయి. అంటే ఏ విధంగా ఎంత పారదర్శకంగా కొనసాగుతుందే నీ పాలన జరిగింది. మళ్ళీ అటువంటి పాలన కొరకే కోరుతున్నావు నువ్వు. మేము మార్పు కోరుతున్నాం. ఆనాటి అవినీతికి అవకతవకలకు బాధ్యులైనటువంటి ఒక కౌన్సిలర్స్ ఎవరైనా కానీ దయచేసి గమనించండి అంటూ నేను. ఎవరో ఒకరితో బుద్ధివంతులు ఉండొచ్చు, నేను లేరని చెప్పిన అన్న. ఐ డోంట్ బ్లేమ్ ఆల్ ది కౌన్సిలర్స్. పాలకులు పాలన మీద ఆధిపత్యం ఎవరు చేసిన వాళ్ళు బాధ్యులే. పాలన మీద ఎవరు ఆధిపత్యం చేసిన వాళ్ళు బాధ్యులు. అంటే మున్సిపల్ పాలన అంతా శాతసభ్యుడి కనసన్నల్లో మెదలాలని చెప్పని భావించింది ఆయన. అంటే మున్సిపాలిటీ ఏదైతుందో పాలన ఎమ్మెల్యే గారి కనుసన్నల్లో మెదలాలి. సరే, ఒక్కసారి చైర్మన్ ఎలక్ట్ అవుతే వాళ్ళ ఎమ్మెల్యే బాధ్యత, సీనియర్ మా బాధ్యత, వాళ్ళకు స్వేచ్ఛ ఉండాలి స్థానిక సంస్థల్లో. నా కాలంలో భట్టి గారు చేసిండ్రు, గిరి నాగకృష్ణ గారు చేసిండ్రు, అమ్మాయి విజయలక్ష్మి చేసింది. మనకి 20 మాసాలకు వచ్చిందే. ఆ 50 రోడ్ ఏమంటే అంటే 50 రోడ్డు, అంటే 50 అది అయిందో నాకు తెలియదు. 50 రోడ్డు మరి 20 మాసాలు వచ్చింది, ఎందుకు చేయలేకపోయినావే నువ్వు? అదే ముఖ్యమంత్రి గారితో చెప్పేది ఇస్తుందో, నేను 60 కోట్ల ఏదో ప్రత్యేక నిధి నేను ఇటు ఖర్చు పెట్టుకుంటా అని చెప్పని అటు పెడితే అయిపోతుంది కదనే. పోయి 60 కోట్లుగా ఎల్ఎల్ గార్డెన్ కలిసి గుట్టరాజస్వామి పెట్టు అని చెప్పాలంటే అగో జీవన్ రెడ్డి అన్నట్టు నేను పెడతానా? నేను నీది నువ్వెవరు, నేను ఎవరిని? ఇవాళ ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి రాజీవ్ గాంధీ విగ్రహం కాడికి వెళ్ళి ఈ మధ్యలో కరీంనగర్ రోడ్డు నుండి గొల్లపల్లి వరకు ఏదైతే అప్పుడు R&B మంత్రిగా దీన్ని టేక్ ఓవర్ చేసి ఇది 2 సైడ్స్ రోడ్ చేసాం. గొల్లపల్లికి వెళ్ళి ఏదైతుందో ధర్మపురి రోడ్డు వరకు ఒక సైడే చేసాం. అంటే చెప్తున్నాను, అది మళ్ళీ ఏదైతుందో రేపు ఈ బైపాస్ ఇంకా దీని వినియోగం ఈ టౌన్ 50 రోడ్డుగా భారం తగ్గాలంటే ఈ రోడ్డు ఇంప్రూవ్ కావాలని చెప్పని సెంట్రల్ రోడ్ ఫండ్ కింద 14 కోట్ల అంచనాలతో ప్రతిపాదించారు. ఇట్ హ్యాస్ కమ్ ఇన్ ది ప్రెస్. అంటే ఇవన్నీ ఎస్టిమేట్స్ ఉన్నాయి, ప్రభుత్వ దగ్గర ఉన్నాయి. సెంట్రల్ రోడ్ ఫండ్ కింద ఏదైతుందో మన జగిత్యాల నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా నిధులు పొందే విధంగా ఏదైతుందో ప్రతిపాదించిన ఇట్ వాజ్ బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్.
బిఫోర్ 14 కోట్లు 15 కోట్లు. రాజీవ్ గాంధీ విగ్రహం కాడికి వెళ్ళి గొల్లపల్లి రోడ్డు నుండి కరీంనగర్ రోడ్డు. మరి 20 ఏళ్ళు కదా నువ్వు 20 మాసాలకి వెళితే నన్ను పక్కకు నూకి నువ్వే కదా రాజ్యం చేసేది. 20 మాసాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు పోరాటం చేసిన కార్యకర్తలు మమ్మల్ని అందరూ పక్కకు నూకి నువ్వే కదా రాజ్యం చేసేది. నిజమా అబద్ధమే? మీకు ఎవరిని బిల్లు రావాలా నా అనుమతితోనే వస్తుంది. ప్రభుత్వ అధికార యంత్రాంగం తన కనుసన్నల్లో ఉన్నది. ఇదేనా ప్రజాస్వామ్యంలో ఒక ప్రతినిధి చట్టసభకి ఎంపిక అయ్యేటువంటి ఒక నాయకుడు చెప్పేది కోరుకునేది? మేము చేసిన 4 దశాబ్దాలకు వెళ్ళి ప్రజాజీవితంలో కొనసాగుతున్నా. బట్ ఐ నెవర్ డిడ్ లైక్ దిస్. నాకు తెలియదు ఎట్లా చేయాలి. దశాబ్ద కాలం పోరాటం తదుపరి ఏదైతుందో అప్పుడు 10 ఏళ్ళు టీడీపీతో పోరాటం చేసినాం, మళ్ళీ 10 ఏళ్ళు టీఆర్ఎస్లో పోరాటం చేసినాం. ఈ హావర్ రోడ్ ఏదైతుందో అన్నాడు 1994 గమనించాలనుకుంటున్నావే? ప్రజలు మార్పు కూడా సిద్ధంగా ఉంటే అరే నీకు ఇదంతా అయితే ఉన్నదిరా. ప్రవాహం అంతా ఏదైతుందో ప్రభుత్వం వైపు ఉన్నది. ప్రవాహం అంతా ప్రభుత్వం వైపు ఉంది. కాంగ్రెస్ పార్టీ దిక్కుంది. నేను ప్రవాహానికి అనుకూలంగా ఈత కొడతా. నేను జీవనరెడ్డికి పిసోడు నా ఎదురుదానికి. జీవనరెడ్డి పిసోడు, వాడు ఎటు కూడా గట్టే ఉంటాడు. వాడు అనేది ఉందో కాంగ్రెస్ కార్యకర్తల కాళ్ళలో కట్టడం పెట్టినట్టు మహాత్ములను కాజేసి ప్రయత్నం చేసి ఎక్కడ న్యాయమే? లేడు ఇప్పుడైనా స్పీకర్ గారు తీర్పు తర్వాత అయినా బుద్ధిగా బెదులుకో. స్పీకర్ గారు తీర్పు తర్వాత అయినా బుద్ధిగా బెదులుకో. ఆ పక్కింటోడి కన్నం వేసే బుద్ధి మార్చుకో. పక్కింటోడి కన్నం వేసే బుద్ధి మార్చుకో. పక్కింటోడి సంసారంలో చిచ్చు పెట్టే ప్రయత్నం మానుకో. పక్కింటోడి సంసారంలో చిచ్చు పెట్టే ప్రయత్నం మానుకో. నీ సంవత్సరాలు నువ్వు చక్కగా చేసుకో. నీ సంవత్సరాలు నువ్వు చక్కగా చేసుకో. ఎవరైనా కోరుతారు. ఎవరి సంవత్సరం వాళ్ళు బాగుండాలని కోరుకుంటారా? కోరుకోరే. నేనే నీ సంసారానికి నేను అడ్డుపడతాను ప్రయత్నం చేస్తలేను కదా. నీ సంవత్సరాలు నువ్వు చక్కగా చేసుకుంటూ నా సంవత్సరాలు చిచ్చు పెట్టకంటు. నా కుటుంబం చిచ్చు పెట్టకంటూ, నా కాంగ్రెస్ కుటుంబం చిచ్చు పెట్టకంటూ. థ్యాంక్ యూ. గౌరవించాలి. దాని భిన్నంగా ఉందనుకున్న వాళ్ళు ఏదైతే దానికి ఉన్నటువంటి ఒక న్యాయ పరిశీలన ఏ విధంగా ఉంటుందో దే విల్ బి అటెంప్ట్. నేనేమంటున్నా, ఇప్పుడు అది అమల్లో ఉంటుంది బాబు, అది న్యాయబద్ధంగా ఉందా ఏ విధంగా ఉందో కానీ, బట్ ఇవాళ యాజ్ ఆన్ దిస్ డే అది ఇవాళ అమల్లో ఉంటుంది. దాని తదుపరి మరి న్యాయస్థానం పరిశీలన అప్పీల్ అవన్నీ ఏమవుతాయో తెలియదు. బట్ యాజ్ ఆన్ దిస్ డే ఏదైతే ఉందో స్పీకర్ గారు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా తీర్పిచ్చారు. నేను కూడా ఆయన పార్టీ నిన్న కూడా బీఆర్ఎస్ అని చెప్పి నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆయన నీ సంవత్సరాలు నువ్వు చక్కగా చేసుకోవాలి, నా సంవత్సరాలు చిచ్చు పెడుతుంది ఆయన అంటున్నాను. నా సంవత్సరాలు చిచ్చు పెట్టకు, పక్కింటోడి కన్నం వేయక అంటున్నా. ఈ పక్కింటోడి కన్నం వేసే బుద్ధి మానుకో అంటున్నాను నేను.